అద్భుతమైన కార్యక్రమాలతో కోట్లాది మందికి చేరుమైంది పిఎంసి ఛానల్. అనేక ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకెళ్లింది. ఇప్పుడు అందరికీ మరింత చేరువయ్యేందుకు ఓ యాప్కు రూపకల్పన చేసింది పిఎంసి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో పిఎంసి తెలుగు యాప్ను డాక్టర్ న్యూటన్ కొండవీటి లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిఎంసి తెలుగు యాప్ అద్భుతంగా ఉందని, సెల్ ఫోన్లో ఈ యాప్లో పిఎంసి ప్రోగ్రామ్స్ అన్ని చూడొచ్చని తెలిపారు. ఇది చాలా గొప్ప విషయమని, ధ్యాన జగత్ కావాలంటే ఇలాంటి యాప్ కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, అలాగే పిఎంసి హిందీ ఎండి అలైఖ్య, సిఇఓ అమూల్యలు పాల్గొని తమ సందేశాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 5వ రోజు డిసెంబర్ 25న రిలేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాలు అనే అంశంపై చర్చ జరిగింది. గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవని, దీనివల్ల కుటుంబ సభ్యులు మధ్య మంచి బంధాలుండేవని తెలిపారు. ప్రస్తుతం బిజీ లైఫ్లో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం లేదని, దీనివల్ల సమస్యలు వస్తున్నాయని తెలియజేశారు. అనంతరం డాక్టర్ జీకే మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు ఆత్మ విద్యను బోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. డాక్టర్ న్యూటన్ కొండవీటి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లలకు ధ్యానం, శాకాహారం గురించి బోధించాలని తెలిపారు. పిల్లలకు ఏం కావాలో తల్లిదండ్రులు అర్థం చేసుకుని అది వారికి అందివ్వాలని సూచించారు. అనంతరం ధ్యానులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రముఖ వైద్యులు పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 5వ రోజు డిసెంబర్ 25న నిర్వహించిన హెల్త్ అండ్ స్పిరిచువల్ సైన్స్ కార్యక్రమంలో మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధంగా పనిచేయాలని సూచించారు. మనలో ప్రేమతత్వం, కృతజ్ఞతా భావం ఉంటే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అలాగే సరైన ఆహారం తీసుకోవడం, ప్రకృతిలో గడపడం, సామా బియ్యం, చిక్కుడు గియ్యలు లాంటివి తినడం వల్ల మంచి ఆరోగ్యంతో ఉంటామని తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ప్రాజెక్టులపై ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 5వ రోజు డిసెంబర్ 25న నిర్వహించినటువంటి కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఏవీలను ప్రదర్శించారు. 15 years back, is it 21st of December should be the beginning of this 10-day festival. 15 సంవత్సరాల క్రితము ఈ ధ్యాన చక్రాలు ఉన్నప్పుడు అప్పట్లో 21 డిసెంబర్ నుంచి ఈ 10 రోజుల ప్రోగ్రామ్ని అప్పట్లో సార్ క్రియేట్ చేశారు. Now 21st December this year, the United Nations declared as the World Dhyana Meditation Day. See the coincidence. ఈ కోయిన్సిడెన్స్ చూడండి, పత్రి గారు చెప్పింది యునైటెడ్ నేషన్స్ 21 డిసెంబర్ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. 21st December, 15 years back, Patriji said, we began this. And 21st December this year, the World Assembly, the United Nations said it will be the World Dhyana Meditation Day. పత్రి గారు 15 సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు నిజమైంది. So it's a great tribute to the master. ఈ మాస్టర్కి ఎంతైనా కూడా మనము ఒక మన సుమాంజలి సమర్పించుకోవాలి. Thank you Patriji. Thank you Swarnamala Patriji for such wonderful messages. అన్ని బాణాలే అంటున్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. బుల్లెట్ దిగినట్టు దిగినాయి మాటలు, బుల్లెట్ దిగినట్టు దిగినాయి మాటలు. సో ఇవాళ మనకి అమ్మగారు, మేడం గారు మాట్లాడిన ప్రతి మాట కూడా అసలు ఈ ప్రపంచంలో, సంసారంలో, ప్రపంచంలో అసలు ఎలా బతకటం అనేది, ఎంత ప్రేమతోటి, ఎంత కరుణతోటి బతకటం అనేది, ఆ మాట అనేది నా గుండెల్ని అలా కదిలించింది. నా బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. థ్యాంక్ యూ. పాపం హ్యాపీనెస్ని పంచుకోవాలనుకుంటున్నారు అమ్మారు. సో ఇవాళ ఎంతో చక్కగా మనకి పత్రిజీ సందేశాలు ఇచ్చారు. 2 ముఖ్య పాయింట్స్ మనందరికీ అందించారు. ఒకటి ఏంటంటే
ఫస్ట్ నిన్ను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించుకో, హృదయం నిండుగా ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను నువ్వు స్వీకరించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పేసి అన్నారు. దై లవ్ మై సెల్ఫ్ విత్ ఆల్ హార్ట్ అంటే మొత్తం హృదయం నిండుగా నిన్ను నువ్వు ప్రేమించుకో అని అన్నారు. హృదయంతో ప్రేమించుకో నిన్ను నువ్వు. హృదయం అంటే మొత్తం అన్ని కలుపుగొలుతనము, ప్రేమతత్వము, కరుణ అన్నీ మీ వైపు మీరు ఫస్ట్ చూపించుకోండి. ఎలా చూపించుకుంటాం? మనని మనం ప్రేమించుకుంటూ, మనతో మనం ఉంటూ, ధ్యానం చేస్తూ మనని మనం ప్రేమించుకోవచ్చు. రెండవ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే దై లవ్ నైబర్. మిమ్మల్ని మీరు ఎలా అయితే హృదయపూర్వకంగా, హృదయ నిండుగా ఎలా అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అలాగే మీ పక్కన కూర్చున్న వారిని కూడా ప్రేమించండి. పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. నమస్కారం అందరికీ. క్రిస్మస్ శుభాకాంక్షలు. రోజు చూస్తున్నాను ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఇంత ఉంటుంది అని ఎవరూ అనుకోలేదేమో. కానీ పత్రిగారి కృషి ఊరికే పోలేదు. 40 ఏళ్ల ప్రయాణం అయినది ఈ ధ్యాన ప్రపంచాన్ని స్థాపించడానికి, ప్రతి వాళ్ళ దగ్గరికి ధ్యానం తీసుకెళ్ళడానికి. ఎడతెరిపి లేకుండా ఆయన ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మీరందరూ ఈరోజు ఇక్కడ హాయిగా కైలాసపూర్లో ఉండి ధ్యానాన్ని ఆస్వాదిస్తున్నారంటే పత్రికారి కన్న కళ ఇది. వేల మంది వచ్చి ధ్యానం చేయాలి, ధ్యాన జగత్తు కావాలి, శాకాహార జగత్తు కావాలి, అన్ని చోట్ల పిరమిడ్లు రావాలి. ఇది ఆయన కోరిక. నా ధ్యాన ప్రయాణం 1985లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి కూడా ధ్యానం పట్ల, ధ్యానంలో ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో నేను మొదలెట్టాను. అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ లేరు, కేవలం నేను ఆయన ఉండేవాళ్ళము. అలాగా నేను ధ్యానంలోకి ఎంటర్ కాగానే నాకు ప్రథమంగా కనిపించింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నాకు వచ్చి నా ధ్యానంలో కనపడి ఎలా రోగాల్ని నయం చేయాలి అనే విద్యని నేర్పించారు. అప్పట్లో ఇలా ఒక మనిషికి ఇలా నేను చేయగలడు అనే జ్ఞానం కూడా మాకు లేదు కనుక అదొక వింతగా అనిపించింది. చేశాను కొన్నాళ్ళు. ఇలాగా పత్రిగారు కూడా చాలా సింపుల్ వర్డ్స్లో ధ్యానం, శాకాహారం, లేకపోతే ఆనాపానసతి, శ్వాసమిది ధ్యాస ఇలాంటి చిన్న పదాలతోనే సారాంశం మొత్తం ఆధ్యాత్మిక సారాంశం అంతా ఇచ్చేశారు అందరికీ. ఆయన ఎప్పుడు పెద్ద వర్డ్స్ వాడలేదు. డైమండ్స్ అంట, గెలాక్సీస్ అంట, ఇవన్నీ ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు. అవన్నీ అవసరం కూడా లేదు మనిషికి. మనం ఉన్న చోట మంచిగా ఎలా ఉండాలి అంతే, అది చాలు. మనం రోజువారీ జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఒదిగి ఉంటున్నాము, అందరికీ మర్యాద, ప్రేమ ఎలా పంచాలి, ఇదే నేర్పించేవారు ఆయన. ఎలా భోంచేయాలి, ఎలా తినాలి, ఎలా వడ్డించాలి, వంట ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటే చాలు. అంతేగాని మనం ఏదో లోకాల్లో ప్రయాణించడం కానీ, ఏదో లోకాల్లో చేసేయాలని కానీ అంత అవసరం లేదు మనకి ప్రస్తుతం. చాలా జీవితం చాలా సింపుల్, ఆధ్యాత్మిక అంతకంటే సింపుల్. ఆ సింపుల్ వర్డ్స్లోనే మనం అన్నీ నేర్చుకోవచ్చు కూడా. ధ్యానం చేస్తే చాలు, దానంతట అవే అన్నీ వస్తాయి. చాలామంది చెప్తుంటారు ఈ లోకాలు ఆ లోకాలు, కరెక్టే ఉంటాయి, ఉండొచ్చు కూడా. కానీ వాటి కోసం మనం లేము, మన కోసం ఉన్నాయి. మనం ధ్యానం చేస్తే మనకే వస్తాయి. కేవలం ధ్యానం ఒకటే మార్గం ఎక్కడికైనా వెళ్ళడానికి. సూక్ష్మ శరీర యానం అంటారు, మూడో కన్ను తెలుసుకుంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ మనం
దేనికోసం చేస్తున్నాము? మన్ని మనం తెలుసుకోవడం కోసం చేస్తున్నాము ధ్యానం. సంసారంలో మన యొక్క బంధుత్వాల్ని కానీ మన యొక్క రిలేషన్షిప్స్ కానీ మంచిగా పెట్టుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నాము. అది ఒక్కటి మనం తెలుసుకుంటే చాలు. అందరినీ ప్రేమగా చూసుకోవడము, మన సెల్ఫ్ ఇంపార్టెన్స్ని తగ్గించుకోవడము, అహంకారాలను తగ్గించుకోవడము, ఇవన్నీ చేశామంటే చాలు, మనం ధ్యానులమే, ఇంకేమీ చేయక్కర్లేదు. ఇవాళ రోజున అందరినీ ఇలాగా మీతో అందరితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रवत् श्रीमहागणाधिपतये नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री वेदपुरुषाय नमः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।